ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ దాడుల తర్వాత పశ్చిమాసియా రణరంగంగా మారినప్పటికీ చైనా మాత్రం ఆశ్చర్యకరమైన రీతిలో మౌనం వహిస్తోంది. కేవలం దౌత్యపరమైన ప్రకటనలకే పరిమితమైన చైనా అంతర్గతంగా తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. చైనా తన భారీ పరిశ్రమలను నడపడానికి ఇరాన్ నుండి రోజుకు సుమారు 13.8 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. హెర్ముజ్ జలసంధి గుండా జరిగే ఈ చమురు రవాణాకు ఆటంకం కలిగితే చైనా ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించిపోయే ప్రమాదముంది. ఇరాన్ ప్రతీకార దాడుల వల్ల ఈ కీలక మార్గం మూతపడితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయని, ఇది చైనాలోని తయారీ రంగానికి పెనుశాపంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత యుద్ధం వల్ల ఇరాన్ చేస్తున్న దాడులు ఆ దేశానికే దౌత్యపరమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలోని అరబ్ దేశాల భూభాగంలో ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇరాన్ తన పొరుగు దేశాలను శత్రువులుగా మార్చుకుంటోంది. ఇరాన్ చమురును భారీ ఎత్తున కొనే ఏకైక పెద్ద దేశం చైనానే కావటం వల్ల వాస్తవానికి చైనా కంటే ఇరాన్కే బీజింగ్ అండ ఎక్కువగా అవసరం. ఈ నేపథ్యంలో చైనా తన చమురు అవసరాల కోసం ప్రస్తుతం రష్యా, సౌదీ అరేబియా వైపు మొగ్గు చూపుతూనే ఇరాన్ నుంచి వస్తున్న సరఫరాను రక్షించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒకవైపు ఇరాన్కు దౌత్యపరమైన మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తూనే మరోవైపు తన సొంత ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలగకుండా చైనా ఆచితూచి అడుగులు వేస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చినప్పటికీ రష్యా, ఇతర గల్ఫ్ దేశాల నుండి చమురు దిగుమతులను పెంచుకుంటూ సమతుల్యతను పాటిస్తున్నారు. ఇరాన్పై ఆంక్షలు, యుద్ధం కారణంగా చమురు సరఫరా ఆగిపోతే చైనాలోని టీపాట్ రిఫైనరీలో మూతపడే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులను సమర్థిస్తుండడం, ఇరాన్ తన పందా మార్చుకోకపోవడంతో చైనా వ్యూహాత్మక మౌనం ఎంతకాలం కొనసాగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రపంచ చమురు మార్కెట్లో అస్థిరత ఏర్పడితే అది చైనా ఎగుమతులపై, దేశీయ ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతానికి యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ చైనా తన ఇంధన భద్రతను కాపాడుకోవడమే ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తోంది.